ఎస్, మనము ప్రీవియస్ క్లాస్లో ద అడ్వర్బ్ ఆఫ్ టైం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ అనగానే మనకు జనరల్గా మీకు ఏం గుర్తుకు రావాలా? ఎస్, వాట్ యు రిమెంబర్? వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ మీన్స్ ఎక్కడ ఆ పని జరిగింది లేదా జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేసేదే ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. మనకు జనరల్గా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో ఎక్కడ ఉంటాయంటే మనకు ఇవి ఏ విధంగా ఉంటాయంటే చూడండి, హియర్, దేర్, ఎవ్రీవేర్, నోవేర్, everywhere, nowhere, in, within, out, outside, out, outside, straight, straight, forward, backward, forward, backward. ఇవన్నీ కూడా మనము ప్లేస్ అంటే ఎక్కడ అనేటువంటి సందర్భంలో ఉపయోగిస్తాం. హియర్, దేర్, ఎవ్రీవేర్, నోవేర్, ఇన్, విదిన్, అవుట్, అవుట్సైడ్, స్ట్రైట్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకే, వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామంటే లైక్ ఏ ప్లేస్, ఒక ప్లేస్ను ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see very simple example. as you know, I am here, I am here. ఇక్కడ మనకి ఇదేమవుతుంది? అడ్వర్బ్. ఇదేమవుతుంది మనకు? అడ్వర్బ్. ఏది ఇండికేట్ చేస్తుంది? ప్లేస్. ఎక్కడ ఉన్నాను? ఇక్కడ ఉన్నాను. అయితే మనకి ఇక్కడ ఐ యామ్ అన్నప్పుడు ద సెంటెన్స్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. ద సెంటెన్స్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. ఐ యామ్ అన్నప్పుడు సెంటెన్స్ అనేది మనకు కంప్లీట్గా అర్థాన్ని ఇవ్వడం లేదు. అంటే నీకు ఏదో ఒకటి అక్కడ సంపూర్ణమైన అర్థాన్ని వచ్చే విధంగా అప్లై చేయాలా. అది హియర్ కావచ్చు, దేర్ కావచ్చు, ఏదైనా మరో ప్లేస్ అయినా కూడా కావచ్చు. ఈ విధంగా ఇండికేట్ చేసేటివన్నీ కూడా అడ్వర్బ్సే. కేవలం ఒక హియర్ అని మాత్రమే కాకుండా మీరు ఒకసారి సెంటెన్స్ని ఇలా క్లోజ్ చేసి ఐ యామ్ అన్నప్పుడు మీకు వెదర్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. వెన్ యూ సీ దిస్ వన్ ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్, దట్స్ వై ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. ఓకే, ఐ యామ్ హియర్, ఐ యామ్ దేర్, నేను అక్కడ ఉన్నాను. I am there, it is an adverb. Next, you get out. జనరల్గా మనం చాలా మూవీస్లో కానీ బయట మాట్లాడుతూ ఉంటాం. యూ గెట్ అవుట్, ఫస్ట్ బయటికి వెళ్ళు, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు. యూ గెట్ అవుట్, యూ గెట్ ఏంది? యూ గెట్, వాట్ ఈజ్ యూ గెట్? నో, నథింగ్ ఈజ్ దేర్. యూ గెట్ అవుట్, ఇది ప్లేస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అడ్వర్బ్. యూ గెట్ ఇన్, యూ గెట్ ఇన్ అడ్వర్బ్. జనరల్గా ఇన్ కానీ అవుట్ కానీ చూడగానే తొందరగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే ప్రిపోజిషన్. జనరల్గా ఇన్, ఇంటూ, అవుట్, అవుట్ సైడ్. ఎస్, వీటన్నిటినీ కూడా మనము వినగానే నీలో ఫస్ట్ బ్రెయిన్ కనెక్ట్ అయ్యే ఆన్సర్ ఏంటంటే ప్రిపోజిషన్. కానీ అక్కడ ప్లేస్ ఆఫ్ పొజిషన్, మీనింగ్ రెండు బాగా చూడండి. ప్లేస్ ఆఫ్ పొజిషన్, మీనింగ్ ఎప్పుడైతే నువ్వు చూస్తావో అర్థం చేసుకుంటావో అప్పుడైతే నువ్వు అడ్వర్బ్గా డిసైడ్ చేయగలవు. ఓకే, మనము అవుట్ అంటే ప్రిపోజిషన్, ఇన్ అంటే ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ టాపిక్లో వచ్చింది కదా, మనం ప్రిపోజిషన్ ఇచ్చామనుకో దట్ ఈజ్ అబ్జల్యూట్లీ రాంగ్. వాడు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడంటే ఫస్ట్ ఏనే ప్రిపోజిషన్గా ఇస్తాడు. ఓకే, ఆప్షన్ ఏ ప్రిపోజిషన్, ఆప్షన్ బి వర్బ్, ఆప్షన్ సి అడ్వర్బ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఈ విధంగా అన్నప్పుడు మనకు ప్రిపోజిషన్ ఎందుకు ఇస్తాడంటే మనం అందరం కూడా ఇన్ అనగానే ప్రిపోజిషన్ అని కనెక్ట్ అయి ఉంటాం, నో డౌట్ అట్ ఆల్. అవుట్ అనగానే మనం ప్రిపోజిషన్తో కనెక్ట్ అయి ఉంటాం. ఇమ్మీడియట్గా మనం ఏ పెట్టే అవకాశం ఉంది? నీకు ఎక్కడ ఇచ్చినాడు ఆప్షను? సిలో ఇచ్చినాడు ఆన్సర్. సి అనేది మనకు అడ్వర్బ్. దీన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే సికి రాగలవు. బ్లైండ్ సింబల్గా ఇన్ అంటే మనకు ప్రిపోజిషన్ కదా అని ఈ విధంగా పోయినామంటే ప్రిపోజిషన్ అనుకుంటే రాంగ్ ఆన్సర్. అంటే మనకు
ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ పెట్టి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఓకే, జనరల్గా వీక్ పాయింట్ ఏంది, ఇన్ అనేది కామన్గా ప్రిపోజిషన్, దాన్ని కొద్దిగా క్వశ్చన్ మార్చి ఈ కేసులో ఇచ్చి ప్రిపోజిషన్ అడ్వర్బ్ అన్నప్పుడు అడ్వర్బ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, యు గెట్ ఇన్, యు గెట్ అవుట్, ఇక్కడ ఉండేటువంటి కూడా సేమ్ అప్లికేషన్, వీ హ్యావ్ టు ఫాలో దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యు మూవ్ ఫార్వర్డ్, యు మూవ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అనేది మనకి ఏమవుతుంది, ఇట్ ఈజ్ అన్ అడ్వర్బ్. యు మూవ్, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలా, ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్, ముందుకన్నా గో ఆర్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ ఆల్సో ఈజ్ అన్ అడ్వర్బ్, ఫార్వర్డ్ ఆల్సో ఈజ్ అన్ అడ్వర్బ్. ఇక్కడ తేడా ఏమీ లేదు, ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, ముందుకన్నా వెళ్ళు ఆర్ ఎన్నికన్నా రా. ఓకే, ఇన్, విదిన్, అవుట్, అవుట్ సైడ్, అవుట్ సైడ్. ఓకే, చిల్డ్రన్, చిల్డ్రన్ ఆర్ అవుట్ సైడ్, ఆర్ అవుట్ సైడ్. పిల్లలు ఎక్కడున్నారు మనకు, పిల్లలు ఎక్కడున్నారు మనకు, అవుట్ సైడ్ అంటున్నారు, అంటే బయట ఉన్నారు, అవుట్ సైడ్. జనరల్గా మనకు అవుట్ సైడ్ అనేది జనరల్గా ప్రిపోజిషన్గా అనేది కనెక్ట్ అవుతూ ఉంటాం, కానీ ఇక్కడ మనకి ఈ కేసులో ఎలా ఉపయోగిస్తామంటే అడ్వర్బ్గా ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ అడ్వర్బ్లు ఏమవుతుంది, ద అడ్వర్బ్ ఆఫ్ టైం. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, ఎక్కడ. ఓకే, ఎక్కడ అనేది మనకి ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్వర్బ్. అంటే ఈ విధంగా నువ్వు కాన్సెప్ట్ని డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ వేస్లో నువ్వు ప్రిపేర్ కాగలిగితే దెన్ ఇట్ ఈస్ ఓకే, మీరు హ్యాండిల్ చేయగలరు, మీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ రాగలదు, డౌట్స్ ఉండవు. ఎగ్జామినేషన్ రాయడమే కాకుండా మీకు ఇంగ్లీష్లో ఫ్యూచర్లో కూడా ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా కూడా మీకు ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఓకే, బ్లైండ్ సింబల్స్లో ఫాలో అయినామంటే మీకు ఆ రోజు చదువుతాము, రేపు గుర్తుంటా, ఎల్లుండి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. అంటే ప్రిపరేషన్ అనేటప్పుడు దాన్ని లింక్ చేసుకొని చదవాలి, ఒక టాపిక్కి మరో టాపిక్. ఇప్పుడు ప్రిపోజిషన్ అనేది ఇక్కడ అడ్వర్బ్గా ఎలా ఉంది, ఒక అడ్వర్బ్ ఎక్కడ ప్రిపోజిషన్ ఎలా అవుతుంది, ఈ విధంగా కనెక్ట్ చేసుకొని చదవగలిగితే అప్పుడు మనకు ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడే మనం అనుకునేటువంటి స్కోర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, లెట్ us see the next video. ఓకే.